భావితరాలకు బంగారు భవిష్యత్ అందించాలని సమున్నత ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కలెక్టర్ త్రిపాఠి అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా సర్కారు బడులలో నాణ్యమైన విద్యా బోధనను అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపరిచేందుకు చిత్తశుద్ధితో కృషి కొనసాగుతుందని తెలిపారు. మోపాల్ మండలం బోరుగంపి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ త్రిపాఠి బుధవారం సందర్శించారు. తమ పిల్లలను ప్రైవేట్ బడుల నుండి ప్రభుత్వ పాఠశాల చేర్పిస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలపడంతో కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ కు ధీటుగా మంచి ఫలితాలు సాధిస్తున్నాయని 10వ తరగతిలో 87% సగటు ఉత్తీర్ణత సాధించిన బోరుగంపి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలనే ఇందుకు నిదర్శనమని అన్నారు. నాణ్యమైన విద్యా బోధనతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు చొరవ చూపుతున్నారని అన్నారు. ఇది వరకు పేద కుటుంబాల పిల్లలు మాత్రమే ప్రభుత్వ బడులలో చదువుకుంటున్నారనే భావన ఉండేది. ప్రస్తుతం ఆర్థిక స్తోమత కలిగిన వారు కూడా నాణ్యమైన విద్య కోసం వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తుండడం శుభ పరిణామమని అన్నారు. కాగా బోరుగంపి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేకపోవడంతో బడికి ఆనుకొనున్న స్థలాన్ని సేకరించి పాఠశాలను మరింతగా విస్తరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆయా తరగతులను సందర్శించి విద్యార్థుల బోధన సామర్థ్యాన్ని పరిశీలించి బహుమతులు అందజేశారు. బాల బాలికలకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మోపల్ తహసీల్దార్ రేఖ, ఎంవీఓ సాయిలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ తదితరులు ఉన్నారు. ఆల్సో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అని, రోబోటిక్స్ అని మోస్ట్లీ చాలా అంటే అంత ఎఫర్ట్ చేయలేకపోతున్నాం. సో గవర్నమెంట్లో అయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది, క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారు, ఎవ్రీథింగ్ స్పోర్ట్స్, కార్నివాల్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మా సిస్టర్ ఇక్కడ జాయిన్ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే ప్రైవేట్ నుంచి కూడా ఎంతమంది, గవర్నమెంట్ నుంచి ఎంతమంది వచ్చారు? ఓకే, గవర్నమెంట్ స్కూల్ ఎందుకు వదిలేసి ఇక్కడ స్టడీ బాగుంటుంది. వై శంకర్ గారు ల్యాబ్స్ ఉంటాయి. సో ఇది ఏంటంటే చాలా వనరులు లేని వాళ్ళు వాళ్ళ పిల్లల్ని సర్కారీ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో నమోదు చేసేవారు. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్ నిజంగా వేరే హైదరాబాద్ కానివ్వండి, ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, వాటితో పోటీ పడే ఇప్పుడు మన స్కూల్లో విసులుబాటు ఉంది. చాలా సామర్థ్యవంతులు టీచర్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. సో మీ అందరితో కూడా అంటే మీ అందరూ ఎట్లాగో మా జోలికి వచ్చేసారు, ఇప్పుడు బదిలీ ప్రసక్తి లేదు. బట్ మీరు కూడా మీ ఊరికి వెళ్ళిన తర్వాత దయచేసి చెప్పండి, మన రాష్ట్ర ప్రభుత్వం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తుంది. బ్రేక్ఫాస్ట్ కూడా మనం స్కూల్లోనే ఇస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ మధ్యాహ్నం భోజనం ఇస్తున్నాము, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాము. టెక్స్ట్ బుక్స్తో పాటు కొత్త యూనిఫామ్స్ కూడా అంతా పిల్లలకి, నోట్ బుక్స్ కూడా అంటే మీరు చదివే పుస్తకాలు కావచ్చు, మీరు రాసే నోట్ బుక్స్ కావచ్చు, అంతా ఏ రాష్ట్ర ప్రభుత్వం పిల్లల గురించి ఆలోచించేది. సో ఇంకా చేసేటప్పుడు కొన్ని మన ఎన్రోల్మెంట్ చూస్తే అసలు పెద్ద పెద్ద బిల్డింగ్లో 40 మంది పిల్లలు ఉండడం ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు కొత్త బిల్డింగ్స్ కూడా ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ మన హెచ్ఎం గారు, శంకర్ గారు, అదేవిధంగా డిఓ గారు, అశోక్ గారు, ఇది మేడం ఇక్కడ చాలా మంది పిల్లలు వస్తున్నారు, ఇంకా వస్తారు. లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మాకు ఒక ప్రతిపాదన ఇచ్చారు, ఈ స్కూల్ని ఇంకా బ్రహ్మాండంగా చేస్తాము, దీని విస్తీర్ణం ఇంకా పెంచుతాము అని మీకు మాట ఇస్తున్నాను. సో ఇంకా ఎన్రోల్మెంట్ పెరగాలి. ఓకే, సో ప్రైవేట్ వాళ్ళు చెప్పాలి ఇంకా మీ పేరేంటి? మంచిగా మీ అనుభవాలు బట్టి మంచి కానివ్వండి, చెడు ఉండకపోవచ్చు, ఉంటే అది కూడా చెప్పండి, మేము అంగీకరిస్తాం. బట్ తప్పకుండా కొంచెం స్కూల్స్కి మీరు తప్పకుండా ప్రోత్సాహం ఇవ్వాలి. మీరు ప్రైవేట్ స్కూల్స్లో ఎంత జీతాలు ఇచ్చేవారమ్మా చెప్పండి. 10,000 ఉంది. వేరే ఇలాంటివి ఆలోచన లేదు, ఒకటే ఆలోచన ఉంది, మన భావి తరాలు మంచి ఉండాలి. సో ఇప్పుడు ఒక ఫీజు అయితే మీ ఇద్దరు మేడమ్స్ చెప్పారు, ఫీజుతో పాటు ఇక్కడ చాలా మంచి టీచర్స్ ఉన్నారు. ఎస్ఎస్సి పాస్ రేట్ కూడా చాలా బాగుంది, 87%. మేడం మా పాప కూడా పాస్ అయింది, చాలా బాగా చెప్తారు, వెరీ గుడ్. మస్తు ప్రోత్సహిస్తారు సార్. కానీ వీళ్ళైతే స్వేచ్ఛగా చెప్తున్నారు కదా,
అవును మేడం, మా ఇంకో బాబు కూడా 8th క్లాస్, ఆయన కూడా ఇప్పుడు మంచి చదువుతున్నాడు. వెరీ గుడ్, చాలా చాలా సంతోషం. వెరీ గుడ్. 15,000 పిల్లలు ఉంటే మాట్లాడకుండా డైలీ నోట్స్ రాసుకోవాలి. కంఫర్ట్ కోసం, నీట్నెస్, స్ఫూర్తి, కొత్త ఊర్జా కోసం. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎనర్జీ. ఫస్ట్ కొంచెం బరువు ఎక్కువ ఉంది. వెరీ గుడ్. Study hard. Next one. 90 girls.